మనం కరెక్ట్గా ఉంటే ఎదుటి వాళ్ళకి సారీ చెప్పే అవసరం రాదు, ఉండదు. ఏమా కరెక్ట్? అవును సార్, కరెక్ట్ సార్. ఐఎమ్ సారీ సార్. మీ బిజినెస్ ఎలా రన్ అవుతుంది? ఆల్ ఆర్ గోయింగ్ వెరీ వెల్. గుడ్. కొత్త బిజినెస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఏదో సాధించేసామనుకుని రిలాక్స్ అయిపోతే లైఫ్ ఇంతే అనిపిస్తుంది. ఆగకుండా ముందుకు వెళ్తుంటేనే లైఫ్ ఎంతో ఉంది, సాధించాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది. వెల్ సెడ్. ఇలాంటి యాటిట్యూడ్ ఉంది కాబట్టే ఇంత చిన్న వయసులోనే అంత పైకి రాగలిగారు. సక్సెస్కి ఏజ్కి సంబంధం లేదు. హార్డ్ వర్క్ బ్రింగ్స్ ఎవ్రీథింగ్. దట్స్ మై బిలీఫ్. అఫ్ కోర్స్. అన్నయ్య గారు, శాంభవికి ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. మీరైనా అబ్బాయికి సరస్సు గురించి 4 మంచి మాటలు చెప్పండి. అదర్ కంట్రీస్లో కూడా మీ బిజినెస్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇంకా బాబు, అతిగా చెప్తున్నాను అనుకోకపోతే నా మేనకోడలు సరస్సు బంగారం బాబు. ఆడపిల్లంటే ఎలా ఉండాలో మా సరస్సును చూసి నేర్చుకోవాలి. అంత వినయం, సంస్కారం ఉంది మా సరస్వతికి. మా ఏజే కూడా అంతేనండి. మగాడంటే ఇలా హీరోలా ఉండాలనిపించేలా ఉంటాడు. పర్ఫెక్ట్ మ్యాన్ అని అడిగితే మా ఏజేని చూపించొచ్చు. హీఈస్ అన్ ఐకాన్. కొంచెం ఎక్కువైంది అనుకుంటాను. తక్కువైందని మేమనుకుంటున్నాం. మా ఏజేకి కొంచెం కోపం ఎక్కువ. అది కోపం కాదండి, క్రమశిక్షణ ఎక్కువ కాబట్టి చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. బాగా వర్క్ హాలిక్ పర్సన్. తెలుసమ్మా, మీ ఏజే గురించి తెలియని వాళ్ళు ఈ సిటీలో ఎవరుంటారు? మీ ఏజే ఎంత పర్ఫెక్టో మా సరస్సు కూడా అంతే పర్ఫెక్ట్. ఇద్దరికి భలే సెట్ అవుతుంది. మేమొచ్చింది కూడా సెట్ కావాలనే. అమ్మాయిని చూపించండి. అమ్మా నవ్య, వనజ, వెళ్ళి సరస్సును తీసుకురండి. మీ ఇల్లు చాలా బాగుందండి. మా అక్క వాగ్దేవి అన్నిట్లో నంబర్ 1 కాబట్టి అన్ని నంబర్ 1 రేంజ్లోనే ఉంటాయి. దాన్ని ఇలా చూస్తుంటే పని మనిషి అని ఎవ్వరూ అనుకోరు. అవునే, అనకూడదు కానీ నిజంగానే మహాలక్ష్మిలా ఉంది. రామా సరస్సు, కూర్చో.
నీ పేరేంటమ్మా? సరస్వతి అమ్మా. తెలుసండి, అమ్మాయి నోటితోనే వినాలని. నువ్వు చెప్పమ్మా. చెప్పమ్మాయి. సరస్వతి. మీ వాళ్ళు నీకు కరెక్ట్ పేరు పెట్టలేదు. అవునండి, ఇంత అందంగా కళగా ఉన్న అమ్మాయికి శ్రీలక్ష్మి అనో మహాలక్ష్మి అనో పెట్టుండాల్సింది. మా ఏజే నిన్ను చూస్తున్నాడు. నువ్వు కూడా మా ఏజేని ఒకసారి చూడు. ఒక్కసారి చూసావంటే మళ్ళీ మళ్ళీ చూడాలని నీకే అనిపిస్తుంది. మా ఏజే అంత స్మార్ట్గా ఉంటారు. నువ్వు అంతలా సిగ్గుపడ్డానికి ఇదే శోభనం కాదు, పెళ్లి చూపులు మాత్రమే. ఇటు చూ. రాహుల్, వెళ్ళు. లే సరసు, వెళ్ళమ్మా. ప్లీజ్ కమ్ సార్. సరస్సుకు పెళ్ళని టీవీలో కూడా చెప్పారంటే పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టేసుంటారు. ఒసై, మన ఊళ్ళో బస్ ఎక్కిన కాడ్నుంచి హైదరాబాద్ లో అడిగెట్టేదాకా దాని పెళ్లి ఊసు తప్ప మరొకటి తెలీదా నీకు? అది తెలుసుకోవడానికే కదా ఈ ఊరొచ్చాం. ఆ ఇంట్లో అడిగెట్టేదాకా ఆగవా నువ్వు? అసలు పెళ్ళైన దానికే మళ్ళీ పెళ్లి చేస్తున్నారంటే ఏదో జరిగే ఉంటాది. మన ఊళ్ళో ఉన్నన్నాళ్ళు ఊరు కోసమే పుట్టినట్టు అందరి గురించి పట్టించుకునేది. ఎక్కడ కూడా సరస్సు తను మంచిదనిపించుకోవడానికి బిల్డప్ ఏదో ఇచ్చుంటది. అదేదో బెడ్సి కొట్టి ఎందులోనూ ఇరుక్కుపోయి ఉంటదని నా అనుమానం. అంటే అది తెలుసుకోవడానికేనా మనం వచ్చింది? ఒక ఇసయం గురించి తెలుసుకుంటే దానికి ముందుది వెనకది కూడా మనకు అర్థమైపోతే. అక్కడ ఆ పెద్దయ్య దానికి ఆస్తి ఇచ్చాడు, ఇక్కడ ఆ అరుణ్ బాబు కూడా ఆస్తి ఇచ్చాడు. ఆ లెక్కకు అదిప్పుడు కోటీశ్వరరాలు.
ఎవరికీ తెలియంది మనం తెలుసుకున్నామనుకో మనకు కావలసినంత సంపాదించుకోవచ్చే. ఇదిగో బాబు, కొంచెం తొందరగా పోనీ. ప్లీజ్ క్యారీ ఆన్. కూర్చోండి. అమ్మ కనకదుర్గమ్మ, నాకు ఇలాంటి విషమ పరిస్థితి ఎదురవుతుందని కలలో కూడా అనుకోలేదు. నువ్వే నన్ను రక్షించాలి. ముహూర్తం అడిగి రమ్మంటారా? అదే మీరు కూర్చోడానికి. పద్ధతిగా, వినయంగా, అందంగా చాలా బాగున్నారు. మీ పేరేంటి? లోపల విన్నాను. మనం మాట్లాడుకునే ముందు ఏదో ఫార్మల్గా అడిగాను. చెప్పండి. సరస్వతి. మనం ఇలా పక్కకొచ్చి కూర్చుంది ఫ్రీగా మాట్లాడుకోవడం కోసం. మీరు ఇలా తలదించుకుంటే ప్రైవసీకి అర్థమే ఉంటుంది. సిగ్గుపట్టం వేరు, టెన్షన్ పట్టం వేరు. మీరెందుకో చాలా టెన్షన్గా ఉన్నట్టున్నారు. సిగ్గు అయితే ఆడవాళ్ళ కామన్ అనుకోవచ్చు. టెన్షన్గా ఉన్నారంటే ఇంకేదో సంథింగ్ అని అర్థం. అవునా? మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? పర్వాలేదు, చెప్పండి. ఈ పెళ్లి చేసుకోవడం మనస్ఫూర్తిగా మీకు కూడా ఇష్టం లేదని నాకు తెలుసు. ఎందుకు అలా అన్నారు? నా గురించి మీకేం తెలుసు? తప్పుగా అనుకోకండి, మీ గురించి నేను విన్నాను. ఏం విన్నారు? పర్వాలేదు, చెప్పండి. మీకు పెళ్ళయింది. అవును. ఆ విషయం ఇక్కడికి రాకముందే నేను అరుణ్ ప్రసాద్ గారికి చెప్పి మీకు చెప్పమని చెప్పాను. మీకు మీరుగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి ఇక్కడికి రాలేదు. చనిపోయిన మీ భార్యకి ఇచ్చిన మాట కోసం, మీకు ఇష్టం లేకపోయినా మీ వాళ్ళ కోసం ఈ పెళ్లి ఒప్పుకున్నారు. ఇష్టం లేకపోయినా మీ వాళ్ళ కోసం ఒప్పుకున్నారంటే బంధాలని గౌరవించే వ్యక్తిత్వం, సంస్కారం ఉన్నాయనే అర్థం చేసుకున్నాం. నాది కూడా మీలాంటి పరిస్థితే. నాకు ఇష్టం లేకపోయినా నన్ను ఆదరించి అభిమానించే అరుణ్ బాబు గారి మాట కాదనలేక మీ ముందులా ఉండాల్సి వచ్చింది. వద్దని చెప్పి వాళ్ళ మనసు కష్టపెట్టలేను. అలాగని వాళ్ళ కోసం నేను ఈ పెళ్లి చేసుకోలేను. పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా? లేక నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా? మీలాంటి అమ్మాయి నాలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేనంత బ్యాడ్ క్వాలిటీస్ ఏమి నాకు లేవు. అయినా కూడా ఇష్టం లేదంటున్నారంటే కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా? మీలాంటి సంస్కారవంతుల్ని, వ్యక్తిత్వం ఉన్నవాళ్ళని చేసుకోవాలంటే ఏ అమ్మాయి అయినా చాలా అదృష్టం చేసుకుని పుట్టుండాలి. మీరు దురదృష్టవంతులు అనుకుంటున్నారా? అలా అని కాదు. నేనెవరికీ చెప్పుకోలేని విషయం ఒకటి ఉంది. నా మనసులో, నా జీవితంలో మరొకరున్నారు. ఓ ఆడపిల్లగా నాకుగా నేను ఇష్టం లేదని చెప్తే అది తెగింపు అవుతుంది. ఆ సాహసం నేను చేయలేను. అలాగని పెద్దవాళ్ల నిర్ణయానికి తల వంచితే అదే నా జీవితానికి ముగింపు అవుతుంది. బంధాలని గౌరవించే సంస్కారం మీకుంది కాబట్టి నన్ను, నా పరిస్థితిని అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను.
పెద్ద మనసు చేసుకుని నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, నేను నచ్చలేదని చెప్పండి. నాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఒక ఆడపిల్లలో ఏ క్వాలిటీస్ ఉండాలో అవన్నీ మీలో ఉన్నాయి. మీలాంటి మంచి అమ్మాయిని ఫస్ట్ టైం చూస్తున్నాను. మీలాంటి మంచి అమ్మాయిని వద్దనుకోవడానికి కారణం ఉండాలి కదా. కథ క్లైమాక్స్కి వచ్చేసింది. కూర్చో బాబు. పర్వాలేదండి. అన్ని విషయాలు మాట్లాడుకున్నారా బాబు? వెళ్ళింది మాట్లాడుకోవడానికే కదండి. ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకున్నాం. మా సరస్సు మీద నీ అభిప్రాయం ఏంటి బాబు? నేను చాలామంది అమ్మాయిలు చూశాను, కానీ మీ సరస్వతి లాంటి మంచి అమ్మాయిని, పద్ధతిగా ఉండే అమ్మాయిని, గొప్ప సంస్కారం ఉన్న అమ్మాయిని ఫస్ట్ టైం చూశాను. ఇలాంటి అమ్మాయి ఈ రోజుల్లో చూడాలన్నా దొరకదు. నాకు సరస్సు చాలా చాలా నచ్చిందండి. మా ఏజేకి మీ సరస్సు అంత బాగా నచ్చేసిందంటే పెళ్లి గురించి, పెళ్ళయ్యాక వెళ్లాల్సిన హనీమూన్ గురించి కూడా ఒకేసారి మాట్లాడేసుకొని ఉంటారు. అవునా ఏజే? మా సరస్సు నీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది బాబు. నాకు మీ సరస్వతి ఎంత బాగా నచ్చిందంటే, సరస్వతి లాంటి చెల్లెలు నాకుంటే చాలా బాగుండేదనిపించింది. అవునండి, సరస్వతితో మాట్లాడాక నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, ఈరోజు రాఖీ పౌర్ణమి అయి ఉంటే ఒక అన్నగా సరస్వతి చేత రాఖీ కట్టించుకునేవాడిని. నన్ను క్షమించండి. నా చెల్లెలకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. పెళ్లికి పిలవటం మర్చిపోవద్దు. వెళ్ళొస్తానండి.
కనీసం పెళ్లి చెడిపోయిందన్న సాటిస్ఫాక్షన్ అయినా మిగిలింది మనకి. అవును.